అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జెల్. ఇవాళ మనం బట్టతో చేసే ప్యాడ్ లేదా క్లోత్ ప్యాడ్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఏమేమి మాట్లాడుకుంటాము అంటే బట్టతో చేసే ప్యాడ్ అంటే ఏమిటి, తర్వాత నేను ఎందుకు ఈ బట్టతో చేసే ప్యాడ్ గురించి ఆలోచించాలి, యూజ్ చేయాలి. నేను హ్యాపీగానే ఉన్నా కదా నా ప్లాస్టిక్ ప్యాడ్తో, నా ట్యాంపన్తో. సరే చూద్దాం. సో ఈ బట్టతో చేసే ప్యాడ్ సేఫ్గానే ఉంటాయా? ఇవి దీనికి విలువ చాలా ఎక్కువ ఉంటుందా, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందా ఏంటి? ఇవి నేను ఎక్కడ కొనచ్చు? తర్వాత నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానండి. నేను యూస్ చేస్తే నాకు ఎలా అనిపించింది. ఇంకా ఈ ప్యాడ్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు నా ఇంకో వీడియోలో మీరు చూడండి ఎలా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇప్పుడు బట్టతో చేసే ప్యాడ్ ఎవరో నేను నా పీరియడ్స్కి క్లోత్ యూస్ చేస్తాను, బట్ట యూస్ చేస్తాను అంటే మీరు ఏమనుకుంటారు? అయ్యో ఏం యూస్ చేస్తుంది, ఇది ఎలా యూస్ చేస్తుంది, ఇంత బ్యాడ్గా ఉంటుంది కదా, మరి ఇన్ఫెక్షన్ రాదా, ఇది రాదా, ప్రాబ్లం రాదా? సో మనం మూవీలో ఎలా చూపించారు, ఒక మూవీలో చూపించారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎండలో కూడా పెట్టదు, ఆ ప్యాడ్ మంచిగా వాష్ చేసి ఎండలో కూడా ఆరనివ్వదు. సో ఇంత బ్యాడ్గానే యూస్ చేస్తుంది. తర్వాత అమ్మాయికి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సరేనా? కానీ మీరు ఇలా భయపడకండి. సో అసలు ఇప్పుడు మార్కెట్లో చాలా మంచి క్లోత్ ప్యాడ్స్ వచ్చినాయండి. ఇప్పుడు మీరు చూసారంటే ఇలాంటి క్లోత్ ప్యాడ్స్ అన్ని సైజెస్లో, అన్ని రకాల్లో వచ్చినాయి. మీరు ఏ క్లోత్ ప్యాడ్ అయినా కొనచ్చు. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి మీరు పెట్టుకుంటే ప్లాస్టిక్తో పోలిస్తే ఇవి పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి మీరు. ఇప్పుడు మీరు అడిగితే నేను ఎందుకు ఇలాంటి ట్రై చేయాలి, నేను హ్యాపీగానే ఉన్నా కదా నా ప్లాస్టిక్ ప్యాడ్తో, ట్యాంపన్తో. సరే అయితే మీకు తెలవాలి, ఇవి అన్నీ యాడ్స్ చూపిస్తారు కదా, ఇట్లాంటి యాడ్స్ చూపిస్తారు, వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. కానీ దీనికంటే ఎక్కువ హ్యాపీ మనం ఉండొచ్చు. మీరు ఒక్కసారి వేరే ఆప్షన్స్ చూస్తేనే కదా తెలిసేది ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. లేదంటే ఇదే వాడుతూ ఉంటారు. సో ఈ ప్లాస్టిక్ ప్యాడ్తో మీకు ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అని నేను చెప్తున్నా. ఇప్పుడు కెమికల్స్ ఉంటాయి, ఈ ప్లాస్టిక్ ప్యాడ్లో చాలా కెమికల్స్ ఉంటాయి. దాంతో చాలా రకాల క్యాన్సర్ రావచ్చండి, చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు మీ బాడీలో. ఎండోమెట్రియోసిస్ కూడా ఒక ప్రాబ్లం ఉంది. చాలా పీరియడ్స్లో చాలా పెయిన్ ఉంటుంది అమ్మాయిలకి, ఆ ప్రాబ్లం కూడా రావచ్చు ఈ ప్లాస్టిక్ ప్యాడ్స్తోనే. ఇంకా చాలా ఎలర్జీ, చాలా దురద లాంటివి ఉంటుంది. ఓకేనా? ఇంకా సపోజ్ మనం వాడినాక పడేయాలంటే డస్ట్బిన్ వెతకాలి, దానికి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఈ వేస్ట్తో, ఈ ప్లాస్టిక్ వేస్ట్తో మన అర్త్కి చాలా ప్రాబ్లం అవుతుందండి. మన పర్యావరణానికి చాలా పొల్యూషన్ అవుతుంది. మనమే ఒక్క వ్యక్తి, ఒక్క అమ్మాయి ఒక 1 ఇయర్లో ఒక 100 కంటే ఎక్కువ, ఒక 100 కంటే ఎక్కువ ప్యాడ్స్ వాడుతుంది. అయితే సగం పాపులేషన్, వరల్డ్లో ఉన్న సగం మంది అమ్మాయిలే కదా, మరి వాళ్ళు ఎంత ప్యాడ్ వాడతారు? అది ఎక్కడికి వెళ్ళాలి అసలు అంత ప్లాస్టిక్ కదా? ఇప్పుడు చూడండి, ఇలాంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడే పని చేస్తారు, ఈ చెత్త అంతా కరెక్ట్ చేయాలి వాళ్ళు. అయితే వాళ్ళకి కూడా చాలా డిసీజెస్, ఈ ఎయిడ్స్ లాంటి వ్యాధులు కూడా రావచ్చు మన ప్యాడ్స్ వల్ల వాళ్ళకి. ఇంకా మనకి ఏమేం క్యాన్సర్ రావచ్చు చూసారంటే, యూటరస్కి క్యాన్సర్ రావచ్చు, ఓవరీకి క్యాన్సర్ రావచ్చు, మన బ్రెస్ట్కి కూడా క్యాన్సర్ రావచ్చు. ఈ డయాక్సిన్ లాంటి కెమికల్స్ ఉన్నాయి ప్యాడ్స్లో. ఓకేనా? తర్వాత మనం ఇది ప్యాడ్స్ పడేయాలంటే కూడా ఈ యానిమల్స్ ప్రాబ్లం చేయొచ్చు. ఇంకా మనకి ఇరిటేషన్, ఎలర్జీ, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఆ ప్లాస్టిక్ ఉంటే మనకి చెమట వస్తే అది గాలికి ఆరదు, ప్లాస్టిక్ అడ్డం ఉంది కాబట్టి. అదే మీకు కాటన్ ఉందనుకోండి, మీకు ఆ ప్రాబ్లం కూడా అస్సలు ఉండదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అసలు ఈ ప్లాస్టిక్ ప్యాడ్, ట్యాంపన్స్ వాడకండి అండి, మీ హెల్త్ కోసం, పర్యావరణం కోసం, అన్నిటి కోసం. అయితే ఇప్పుడు మీరు ఏం వాడచ్చు? మీరు మెన్స్ట్రల్ కప్ అనేది, పీరియడ్ కప్ అనేది ఒక కప్ వస్తుంది. ఇంకోటి మళ్ళీ యూజ్ చేసే బట్టతో చేసే ప్యాడ్. ఈ 2 ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ చాలా హెల్తీగా ఉంటాయి. సో ఈ మెన్స్ట్రల్ కప్ ఏంటి, ఇది ఏదో చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ ఉంటుంది కాదు. ఇది చిన్న కప్పు లాంటి, కప్పులో ఎలా వాటర్ వస్తుంది అలాగే ఈ
కప్లో బ్లడ్ వస్తుంది. మనం ఈ కప్ పెట్టుకుంటే బ్లడ్ అంతా ఇంట్లోనే కలెక్ట్ అయిపోతుంది. తర్వాత మనం తీసుకొని దాన్ని ఎంప్టీ చేయొచ్చు, తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ ఒక్క కప్పు 10 years దాకా వస్తుందండి ఒక్కసారి మీరు కొంటే. ఓకేనా, ఇది అన్ని సైజెస్లో వస్తుంది. దీనికోసం మీరు నా ఇంకో వీడియో ఉంది, అది చూడండి. కప్ గురించి వీడియో ఉంది ఇదే ఛానల్లో, అది చూడండి. ఇప్పుడు మళ్ళీ క్లోత్ ప్యాడ్ గురించి, బట్టతో చేసే ప్యాడ్ గురించి మాట్లాడితే అవి సేఫ్గానే ఉంటాయా? అవును, మీరు సేఫ్గా ఉంచితే అవి కూడా సేఫ్గానే ఉంటాయి మీ హెల్త్ కోసం. మీరు ఎలా వాష్ చేయాలి దాన్ని? మీరు వాష్ చేయడానికి మీరు స్నానం చేసే సోప్ లేదా మీరు స్నానం చేసే సబ్బు లేదా బట్ట వాష్ చేసే సబ్బు, ఆ సబ్బే వాడండి. చాలా ఎక్కువ కెమికల్స్ వద్దు అండి, లేదంటే అవి కూడా మన శరీర లోపలికే వస్తాయి తర్వాత మీరు ప్యాడ్ పెట్టుకుంటే. తర్వాత ఆరేయడానికి మీరు ఎండలో ఆరబెట్టాలి, ఎండలో లేదా అట్లీస్ట్ మీ కిటికీ దగ్గర. ఓకేనా, తర్వాత మీరు మంచిగా దీన్ని ఒక డ్రై ప్లేస్, తడి కాకుండా ఒక మంచి ప్లేస్లో స్టోర్ చేయండి. కాటన్ బట్టలో స్టోర్ చేస్తే ఇంకా మంచిది. సో ఇవి సేఫ్గానే ఉన్నాయి. ఇంకా ఎంత కాస్ట్ పడతాయి? ఎక్కువ కాస్ట్ పడతాయేమో కాదు. మీరు యూజ్ చేసే ప్రతిసారి మీరు ఒక్కొక్క ప్యాడ్ వాడి పడేస్తారు కదా. సో ఎన్ని ప్యాడ్స్ వాడతాము? ఒక 1 yearలో ఒక అమ్మాయి 100 కంటే ఎక్కువ ప్యాడ్స్ వాడుతుంది కదా. అదే ఒక అమ్మాయికి ఒక 4 to 6 ప్యాడ్స్, ఈ ప్యాడ్స్ కొంటే లేదా చేసుకుంటే ఆ ప్యాడ్స్ 2 years దాకా వస్తాయి. ఓకే, 2 సంవత్సరాల దాకా వస్తాయి ఆ 5-6 ప్యాడ్స్నే. మళ్ళీ చేయక్కర్లేదు. సో ఈ ప్యాడ్స్ కంటే తక్కువ కాస్ట్నే పడుతుంది మీరు కొంటే కూడా. అయితే ఎక్కడ కొనచ్చు అంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేశారంటే అవి ఉన్నాయి. అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, అన్ని వెబ్సైట్స్లో ఉన్నాయండి. ఇంకా మీకు రివ్యూస్ కూడా ఉంటాయి, ఏ ప్యాడ్ మంచిది అని రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి ఇంటర్నెట్లో చూసారంటే. ఇక ఈకోఫామ్ అనేది ఒక మంచి వెబ్సైట్ ఉంది. దీంట్లో మీరు ఆ కర్చీఫ్ మోడల్ ప్యాడ్ ఒకసారి చూడండి. ఆ కర్చీఫ్ మోడల్ ప్యాడ్ అంటే ఇదే నేను కొన్నది ఫస్ట్. దీన్ని చూసి నేను ఇంకా ప్యాడ్స్ చేసుకున్నాను నా కోసమే. ఓకేనా, సో నేను ఎలా దీని గురించి నేను ఎలా స్టార్ట్ చేశానంటే, నేను ఈ ప్యాడ్స్ కొన్నాను ఫస్ట్. ఎందుకు కొన్నాను? నేను చాలా రీసెర్చ్ చేసినాక నాకు ఏం తెలిసిందంటే ప్లాస్టిక్ ప్యాడ్ అంటే చాలా బ్యాడ్ మన హెల్త్కి, పర్యావరణకి. ఇంకోటి, నేను ఒక ఫిట్ ట్యూబర్ వీడియో చూసినాక అస్సలు నేను డిసైడ్ అయ్యండి, ఇంకా అస్సలు యూజ్ చేయను. ఆ తర్వాత నేను కప్ కూడా కొన్నాను. చూడండి, ఇదే ఒక కప్పు, చిన్న కప్పు ఉంటుంది, కప్ కొన్నాను. ఈ బట్టతో చేసే ప్యాడ్ కూడా కొన్నాను. నాకు ఇదే ఎక్కువ కంఫర్ట్ అనిపించింది కాబట్టి నేను నేనే ఇంట్లో చేసుకున్నాను. ఇప్పుడు నేను అందరికీ ఇది నేర్పుకుంటున్నాను. ఓకేనా, ఎలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, దీంట్లో ఏం ఖర్చు అవ్వదు, మనకి ఉన్న థింగ్స్తో మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ, మీరు నమ్మరు అసలు ఎంత ఈజీ అంటే. ఓకేనా, సో దీని గురించి మాట్లాడదాం. ఇంకా వీడియోస్ ఉన్నాయండి దీని గురించి, మీరు చూడండి, మీరు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.